అందరికీ తెలుసు ఈరోజు ప్రెస్ మీట్ కి గల కారణం ఏంటో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుసు మీ అందరికీ ఈరోజు ప్రెస్ మీట్ కి గల కారణం ఏంటని. అయితే ప్రతి స్థాయిలో కూడా మంగ్లీ గారు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవ సంఘటనలుగా ఆధారంగా చేసుకొని వాళ్ళందరి మీద కేసులు అవడం జరిగింది. అదేవిధంగా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా శివ కూడా మీడియా వేదికకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. వాటన్నిటికి సంబంధించి నేను ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే శివ చౌహాన్ వచ్చి నాకు అతనికి సంబంధం లేదు, వారికి మాకు అసలు సంబంధమే లేదు, ఏదో మాకు అంటే అప్రస్తుతంగా మమ్మల్ని ఇందులోకి లాగేస్తున్నారు, ఎటువంటి పరిస్థితి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్తున్న క్రమంలో అదే విధంగా మా మీద అసలు కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేవని చెప్పేసి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. తప్పండి. ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే సిసిఎస్ ఉందో దాంట్లో మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. అదే విధంగా నల్గొండలో పెట్టబోతున్నటువంటి సిసిఎస్ లో ఉన్నటువంటి కేసులో కూడా వాళ్ళు ఉన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదే విధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదే విధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈరోజు ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి పోలీసులే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు నాకు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పంజాగుట్ట ప్రెస్ మీట్ లో నేను పెట్టిన తర్వాత ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇదే మీడియా ముఖంగా మంగ్లీ గారు ఏమని చెప్పారు, అసలు నాకు వాడెవడో తెలీదు అని చెప్పారు. మరి వాడెవడో తెలియనప్పుడు వాడు మీ ఇంట్లో మీ చెల్లితో పాటు మీ అమ్మగారితో పాటు ఎందుకు మాట్లాడుతూ ఉండు? రెండవది, ఈ కట్టలు లెక్క పెట్టే వీడియోలో ఉంది ఎవరండి ఇతన అని అంటే మరి అతనెవరు అని అంటే ఆడెవడో అని అన్నాను, అతనెవరు అని అన్నారు. మరి మిర్చి తోటలోని అదే విధంగా వంగ తోటలో వాళ్ళందరూ కూర్చొని వెనకాల కూర్చున్న భరత్ చౌహాన్ కూడా వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా దిగినట్టు ఫోటో మీకు నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ నోట్లు లెక్క పెట్టే ఫేసా అండి అని అన్నారు. నేను చాలా సార్లు మీడియాలో కూడా చెప్పాను, ఏమండి అందులో తప్పుగా ప్రచురించబడింది, వేరే ఎవరన్నా ప్రెస్ వాళ్ళు తప్పుగా వేసి ఉండొచ్చు మేబీ. సో అందులో ఉన్నది భరత్ కుమార్ చౌహాన్ అని అన్నారు. తర్వాత మీడియా వాళ్ళు కూడా అడగడం ఏమైందంటే ఇతను ఎవరండి మరి అంటే ఆ నోట్లు కట్టలు లెక్క పెట్టేది ఎవరంటే మంగ్లీ గారు మీడియా సాక్షిగా ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో ఏమని చెప్పారు, ఎవరు మాకేం తెలుసండి అని అన్నారు. మీరు చూస్తే బైగన్ తోటలో చక్కగా వాళ్ళు వెనకాల కూర్చొని మిర్చి తోటలో ఆయన భరత్ చౌహాన్ ఉండడం జరిగింది. ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాదు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీసులు రిలీజ్ చేసింది ఏంటంటే మంగ్లీ గారికి వాళ్ళకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించండి ప్రజలారా, ఎవరిని మభ్యపెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు, ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలు పిచ్చి వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా కనిపిస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా సరే బాధితులకు న్యాయం జరిగే వైపుగా మీరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మంగ్లీ గారు చేసేది ఏంటంటే నేను బాధితులకు అండగా ఉంటాను, అది కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. క్రియాశీలకంగా ఎక్కడా కూడా మంగ్లీ గారు బాధితులకి న్యాయం చేసే దిశగా రాలేదు. ఎందుకని మరి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఊగదంపుడు మాటలేనా? మీరు క్రియాశీలకంగా వర్క్ చేయరా? ఎందుకని మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే డీజీపీ గారిని కలిశారో అక్కడ నుంచి సర్వత్రా ఆమె మీద వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి మీడియాకి ఎందుకని మంగ్లీ గారు దూరంగా ఉన్నారు? ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎవరైతే మంగ్లీ గారు వాళ్ళ
ఎవరు అతను ఉన్నాడో మేనేజరు, మరి మేనేజర్ తో ప్రెస్ మీట్ పెట్టించాల్సిన అవసరం ఏంటి? మేనేజర్ కి దీనికి ఏంటి సంబంధం? అసలు మేనేజర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే జరిగేవన్నీ కూడా మేనేజర్ కి సంబంధించే జరుగుతున్నాయా? కాబట్టి మేనేజర్ ను కూడా, ఎవరైతే మంగ్లీ మేనేజర్ ఉన్నారో తన మీద కూడా మేము కేసులు ఫైల్ చేయడం జరిగింది. తను ఏం తెలిసి రూఢిపరిచిండు అంటే, తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటేనే కదా తను స్టేట్మెంట్ ఇవ్వగలిగేది. సో కాబట్టి మంగ్లీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో తన్ను కూడా పార్టీ చేయడం జరిగింది. ఇంకొక విషయం నేను మీడియా మిత్రులకి, మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది జరిగేదంతా కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు. మంగ్లీ గారు చాలా మందిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము నిజంగా చాలా బాధాకరం ఏంటంటే, మొట్టమొదటిసారిగా నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే, సివి ఆనంద్ గారు సానుకూలంగా స్పందించినట్టే స్పందించి చాలా విముఖంగా ఉన్నారు. నాకు మొట్టమొదటిసారిగా సివి ఆనంద్ గారి మీద ఒక్కసారిగా బాధ అనిపించింది. అరే, ఆయన కలవడానికి వెళ్తే సార్ ఒక ఫోటో ఇవ్వండి, మరి మేము మిమ్మల్ని కలిసినట్టు మీడియాకి ఇవ్వాలంటే అవసరం లేదు అని చాలా అంటే అంటే బాధ్యతాయుతంగా మాట్లాడడం కూడా చాలా బాధ కలిగించింది. నేను మొట్టమొదటిసారిగా ఎక్కడ బాధితులకు న్యాయం జరగకుండా పోతుందని చెప్పి చాలా బాధపడుతున్నా. ఈ మీడియా ముఖంగా కూడా నేను సివి ఆనంద్ గారిని అడుగుతున్నా, ఎందుకని మంగ్లీ గారు వెళ్తే మంగ్లీ గారికి ఇచ్చారు ఫోటో, మంగ్లీ గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు వెళ్తే మంగ్లీ గారు అడ్వకేట్ గారికి మీరు ఫోటో ఇచ్చారు, ఎందుకని మేము వెళ్తే కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు? దాదాపుగా 40 మంది బాధితులను తీసుకొని 40 మంది బాధితులను తీసుకొని మేము సివి ఆనంద్ గారిని నిన్న 3 గంటలు వెయిట్ చేసి, లాంచ్ లో 3 గంటలు వెయిట్ చేసి లిటరల్లీ ఆయన కలిస్తే కనీసం ఫస్ట్ లో సావధానంగా మాట్లాడినట్టు మాట్లాడి మేమేం చేయాలో మాకు చెప్తున్నారని చెప్పేసి సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. నిజంగా నాకు థ్రెట్ ఉంది సార్, నాకు రక్షణ కల్పించండి, ఇదిగోండి అని ఎన్నిసార్లు అంతకు ముందున్న శివధర్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా సివి ఆనంద్ గారిని కూడా నేను కలవడం జరిగింది. మాకేం పని లేదా, మీ అందరికీ రక్షణ కల్పించుకుంటూ పోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న సివి ఆనంద్ గారు ఇలా మాట్లాడడం నిజంగా బాధాకరం. మరి సార్ ఎటువంటి అంటే ఎలా ఏ ఆలోచనలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సార్ మీ మీద మాకు గౌరవం ఉంది, దయచేసి మాకు రక్షణ కల్పించండి. పోరాడే వాళ్ళు అంతకుముందు కూడా నేను సివి ఆనంద్ గారితో కూడా డిస్కస్ చేశాను సార్, 2 అడ్వకేట్ని ఇలాగే చంపేశారు సార్, ఒక అడ్వకేట్ని రీసెంట్ గా ఒక లేడీ అడ్వకేట్ని కూడా వాళ్ళ సొంత అనే సుఫారీ ఇచ్చి మరి చంపేసిందంటే ఏం కాదులేండి, ఏం చచ్చిపోరులేండి అని ఇలా మాట్లాడతారా? నిజంగా చాలా బాధాకరం. దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్లకి, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అడ్వకేట్లకి ఏ మాత్రం బాధ్యత లేదు. అదే బాధ్యత లేకోకుండా అంటే మా ప్రాణాలంటే వాళ్ళకి ఏ ఇటువంటి బాధ్యత లేదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీడియా ముఖంగా, ఎందుకని ఇంతమంది 40 మంది విక్టిమ్స్ దాదాపుగా నల్గొండ, దేవరకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చి మిమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని 3 గంటలు మళ్ళీ లోపల వెయిట్ చేసినప్పుడు కనీసం నవ్వుతూ మాట్లాడేంత టైం కూడా, కనీసం మేము ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారితోని, తర్వాత కానిస్టేబుల్ గారితోని అంటే ఇట్లా లాక్కొని మరీ తీసుకెళ్తుంటే కనీసం మేము చెప్పేది వినండి సార్ అన్నా సరే వినేంత టైం లేకోకుండా సివి ఆనంద్ గారు ఉంటూ నిజంగా బాధాకరం. ఇంకోటి ఏంటంటే, బాధితులకి మొట్టమొదటిసారిగా నేను ఆనంద్ గారు డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా చాలా బాధపడ్డా. అరే, ఒక న్యాయవాదికి ఆయన అంటున్నారు మీరు అడ్వకేట్ కదా, అర్థమవుతుంది అని ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా చాలా బాధాకరం. సార్ మీరంటే మాకు చాలా గౌరవం, మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, ఎంతో మందికి మీరు న్యాయం చేశారు. అదే విధంగా ఈ కేసులో కూడా మీరు పక్షపాతం చూపించకుండా అందరికీ న్యాయం చేస్తారని నిజంగా నేను కోరుకుంటున్నా. అదే విధంగా మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారికి కూడా నేను బహిరంగంగా ఆహ్వానం తెలుపుతున్నా. బాధితులు ఇంకా ఎక్కువ చచ్చిపోవడానికి, మరణాలు ఇంకా ఎక్కువ సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా సానుకూలంగా స్పందించండి. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో పని. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోజు 6వ తారీఖు మే నెల 2026 స్టిల్ ఇప్పటి వరకు కూడా బాధితుల తరపున పోరాటం చేసి నా అడ్వకేట్ మీద కేసులు పెట్టారు, కానీ ఆవిడ పేరు చెప్పి ఆవిడ ఉంది కానీ లేదని చెప్తున్నారు, అది అందరికీ తెలుసు. సరే ఓకే, ఆవిడ పేరు లేదు, మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన వాళ్ళ మీద ఎవరైతే రమావత్ మధు ఉండో, మీ తమ్ముడు శివ చౌహాన్ ఉండో, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, ఇంకా బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీదకి స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకని కేసు పెట్టలేదు? నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. అదే విధంగా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండో నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే అతను తీసుకెళ్లారట. అతనికి తెలియకోకుండా తీసుకెళ్ళడానికి పాలు తాగే పిల్లోడా? మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ పాలు తాగే పిల్లోడా? ఎక్కడ ఇందులో
100 ఎకరాలు ల్యాండ్కి సంబంధించినటువంటి వాటి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు. నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే, అంటే అతనికి తెలియకుండానే తన ప్రమేయం లేకుండానే తీసుకెళ్తారా? అదే విధంగా మంగ్లీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నోట్లు లెక్క పెట్టేది ఎవరంటే ఎవరో అని చెప్పేసి మీడియా ముఖంగా అబద్ధం ఆడినటువంటి మంగ్లీ గారు మరి మిర్చి తోటలో, అదే విధంగా వంగ తోటలో ఎవరైతే భరత్ కుమార్ చౌహాన్ ప్రధాన నిందితులు రమావత్ మధు ఉండో మరి వీళ్ళ గురించి మరి ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అదే విధంగా రమావత్ మధు ఎవడో అని ఫస్ట్ లోనే మన పంజాగుట్ట ప్రెస్ మీట్ లో అన్నారు. ఎవరో వస్తుంటారు, ఎవరో ఫోటోలు దిగుతుంటారు, వాళ్ళకి మాకు ఏంటి సంబంధం అని అన్నటువంటి మంగ్లీ గారు ఈ రోజు సమాధానం చెప్పాలి. మీరు ఇంతవరకు నేను ఇంకా సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా చూడండి మంగ్లీ గారు మీకే. ఎందుకంటే అసలు అతను ఎవరో తెలియదన్న అతనికి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశం వచ్చింది? మీ ఇంట్లో ప్రవేశించిన అతను మీ ఇంటి వరకు వెళ్ళి మీ అమ్మగారితో, మీ చెల్లి గారితో ఏం మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏదైతే గోకుల నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాంట్లో మీ తమ్ముడు ఎందుకు నెలల కొద్దీ ట్రావెల్ చేసిండు? ఎవరైతే రమావత్ మధు కార్ డ్రైవర్ ఉండో రమావత్ మధు కార్ డ్రైవర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు మరి మీ దగ్గర ఏమున్నాయి? డబ్బులు మీ తమ్ముడు తీసుకెళ్ళిండని స్పష్టంగా అతను మీడియా ముందు మాట్లాడిండు. దాని గురించి ఎందుకు ఇంత వివరణ ఇవ్వలేదు? దేవుళ్ళ మీద ఒట్టేసి మరి ఎవరైతే శివ చౌహాన్ ఉండో, ఎవరు మంగ్లీ గారు తమ్ముడు, తాను బహిరంగంగా ఒట్టేసి మరి అబద్ధాలు చెప్పారు. వాళ్ళు కులం కార్డు వాడారు, విక్టిమ్ కార్డు వాడారు, అదేవిధంగా విమెన్ కార్డు వాడారు. ఇక ఆ సామ వేద దాన, ఇక ఆఖరిగా దండోపాయంగా వీళ్ళు మతం అనే కార్డును కూడా, అంటే రిలీజియన్ కార్డు కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రజలారా మీరందరూ గమనించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇంతవరకు పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బుకి ప్రతి విషయంలోని, ప్రతి దశలోనూ వ్యతిరేకత, విముఖతే ఎదురవుతుంది. ఏది డైరెక్ట్ గా డీజీపీ సివి ఆనంద్ గారి దగ్గర నుంచి కూడా మేము అవమానం పొందినటువంటి సందర్భం నిన్నటి రోజున జరగడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇక్కడ మేము కోరుకునేది ఒకటే. ఇక్కడ నేను బహిరంగంగా మీడియా ముందు నమస్కారం చేసి మరీ చెప్తున్నా, మీ మీద కేసులన్నీ విత్డ్రా చేసుకోవడానికి అడ్వకేట్ సుబ్బు సిద్ధం, బాధితులందరూ సిద్ధం. మీరు కూడా సిద్ధమయ్యి రోడ్డు మీదకి వచ్చి ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగిందో, మీ పేరు చెప్పి ఎవరైతే ఆస్తులు కూడబెట్టారో మీరైనా ఇంకొకరైనా వాటన్నిటిని బహిరంగంగా ఎవరికి వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళకి ముప్పావులైనా ఇచ్చేసి మీరు గట్లా చేస్తే మేము కేసులు వాపసు తీసుకోవడానికి సముఖంగా ఉన్నాం, మీతో చర్చించడానికి మేము సముఖంగా ఉన్నాం. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. దయచేసి మంగ్లీ గారు గమనించండి. మీరు ఈ వీడియో చూస్తున్నారని మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు చూసి కనీసం మానవతా దృక్పథంతో, కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీతోనైనా జరగబోయే మరణాలని ఆపండి. ఎంతో మంది ఈ రోజు నిన్న డీజీపీ గారు మీటింగ్ తర్వాత చాలా మంది దేవరకొండ, నల్గొండ నుంచి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన మనస్తాపానికి చెంది డబ్బులు రావేమో అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు దిగాలు చెందినటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మంగ్లీ గారి విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకని ఒకరిని మాత్రం కాపాడడానికి ఇంత కుట్రలు జరుగుతున్నాయి. ఏదైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే సెలబ్రిటీగా పేరొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వెంటనే విత్ ఇన్ 1 hour లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. ఎవరైతే బాధితుల తరపున పోరాడుతున్నారో, ఎవరైతే బాధితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండి అంటే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని గంటల కొద్దీ కూర్చోబెట్టి కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కనబడుతుంది. దయచేసి సివి ఆనంద్ గారికి కూడా నేను అంటే నమస్కారం చేసి మరి ప్రాధేయపడేది ఏంటంటే, సార్ దీంట్లో ఉన్నత విచారణ జరిగించండి, బాధితులకు న్యాయం చేయండి. సరే అడ్వకేట్ సుబ్బుకి ఏ రక్షణ వద్దు, నాకేదన్నా అయితే మాత్రం మంగ్లీ గారిదే, డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత. నా మీద దాడి జరిగినా రేపొద్దు నేను చనిపోయినా వీరిద్దరిదే బాధ్యత. ఎందుకంటే అంత రెక్లెస్ గా సివి ఆనంద్ గారికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకు ఇట్లా థ్రెట్ ఉంది సార్ అంటే పోలీసుల రక్షణ ఇవ్వడం మా పైన అంటున్నారు. అంటే ఎవరు పని సార్ మరి అది? రేపొద్దు నాకైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే ఏం కాలేదంటే సంతోషం. ఒకవేళ రేపొద్దున నాకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకేదన్నా జరిగితే మంగ్లీ గారిది, డీజీపీ ఎవరైతే సివి ఆనంద్ గారు ఉన్నారో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి గంటల కొద్దీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఎవరైతే బాధితులు 40 మంది బాధితులు కళ్ళు ఒత్తులు వేసుకొని మరి ఆయన కోసం చూసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దయచేసి సివి ఆనంద్ గారు, సరే మీరు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ గారు, మేము మీతో చర్చలకు సిద్ధం. బాధితులు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఒత్తిళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది ఇప్పటికీ కూడా
ఉన్నటువంటి బంగారాన్ని నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దయచేసి గమనించండి. ఎవరైతే మంగ్లీ వాళ్ళ మేనేజర్ ఉన్నాడో తను ప్రెస్ మీట్కి పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి, అసలు అతనికి ఏం తెలుసు, ఈ కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా అతను మాట్లాడేది. కాబట్టి తను కూడా పార్టీగా యాడ్ చేశాం. తను కూడా రేపొద్దు అంటే ఈ 1 వీక్ లో నోటీసులు వెళ్ళడం అవకాశం ఉంది. మంగ్లీ గారు కావాలని దీన్ని డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? మీరు సామాజిక బాధ్యతగా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దయచేసి బాధితులందరూ కూడా చూడండి. ఇందులో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్. ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు నష్టపోయారు, ఎన్నెన్ని కోట్లు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వరకు తీసుకొచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఇవి సర్టిఫైడ్ కాపీస్. ఇది సుబ్బు క్రియేట్ చేసినవి కావు, లేకపోతే మీడియా వాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చినవి కావు. ఇది కోర్టు ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో ఈఓడబ్ల్యూలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కోర్టులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని చాలా జల్సాలుగా ఎక్కడైతే మెదక్ ఉందో అక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదే విధంగా బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారని ఉంది. మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీకు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని పోలీసు వారు తెలియజేస్తున్నారు. మీ తమ్ముడు అకౌంట్ నుంచి ప్రధాన నిందితుడు రమవత్తు మధు అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ జరిగిన విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎందుకు దీని మీద మౌనం మీరు వీడట్లేదు? దయచేసి బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఏదైతే న్యాయం ఉందో న్యాయం వైపు నిలబడండి. సీఎం గారిని కూడా ఈ మీడియా వేదికగా నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా దయచేసి దీని మీద ఒక సిట్ లాంటి ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిగితే తప్ప ఇది సంవత్సరాలు కోర్టులో ఉంటే సంవత్సరాల తరబడి ఇది జరుగుతుంది. బాధితులకు న్యాయం జరగదు. డిలే జస్టిస్ కూడా అది అన్యాయంతో సమానం. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా ప్రాధేయపడి కోరుకునేది ఏంటంటే దీన్ని సుమోటోగా తీసుకోండి. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ తీసుకొచ్చినటువంటి సుబ్బు మీద చాలా మంది కుట్రలు చేస్తున్నారు. మంగ్లీ గారు డబ్బులు ఇచ్చి మరి వీధి రౌడీల్ని తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మరి కారు కూతలు కూస్తున్నారు. అదే విధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి ఒక 7-8 మంది వ్యక్తుల ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రధానంగా మీడియా ముఖంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఎంతో మందిని ఈవిడ మా మీదకే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక గుర్తు తెలియని 8 మంది దొండగులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రధాన మీడియా కూడా వాళ్ళ ఛానల్లో చూపించారు. ఎంతో మంది నాకు ఫోన్ చేసి మరి నన్ను బెదిరిస్తున్నారు. దీని అందరికీ కూడా సమాధానం చెప్పాలి. చూడండి, ఒక్కొక్కరు కోట్లలో మోసపోయారు. ఇది కోర్టుకు సంబంధించినటువంటిది. మీ అందరికీ కూడా మీడియాకి కూడా ఇస్తా. ఇది కోట్లలో వాళ్ళు మోసపోయారు. ఎన్నెన్ని లక్షలు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు పెట్టారు అనేది. సో దయచేసి ఇంత స్కామ్ జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకని ఉన్నతమైన విచారణ జరిగించట్లేదు? ఇంత స్కామ్, ఇన్ని 100 కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎక్కడున్నారు? దయచేసి అందరూ కలిసిగట్టుగా దీన్ని పరిష్కారం చేయండి. బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి ఎటువంటి రక్షణ అవసరం లేదు, పోనివ్వండి. కానీ బాధితులకు న్యాయం చేయండి. చాలా మంది చనిపోవడానికి అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు, అయోమయోలో ఉన్నారు. నిన్న సివి ఆనంద్ గారిని కలిసిన తర్వాత దేవరకొండ నల్గొండ ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆత్మాన్యూన్య భావంలోకి వెళ్ళిపోయారు. ఇక మాకు డబ్బులు రావేమో అని ఆయన ప్రవర్తించిన తీరుతో ఒక్కసారిగా బాధపడడం జరిగింది. ఆమె ఏం చెప్తుందంటే 25 తర్వాత రమావత్ నాకు పరిచయమైన ఆ పరిచయమైన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ అమ్మకం దాంట్లో మాత్రం జరిగిన ట్రాన్సాక్షన్ 25 లక్షలలో 20 లక్షలు రిటర్న్ చేస్తాం, బై హ్యాండ్ 5 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నాయా? బాధితులు ఎవరైనా మీకు డైరెక్ట్ కానీ మంత్లీ కానీ కుటుంబ సభ్యులకి అయితే ఇక్కడ మీడియా ముఖంగా మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తా. ఫస్ట్ అదే మంగ్లీ గారు ఎక్కడైతే మన పంజగుట్ట ప్రెస్ మీట్ లో పోలీస్ స్టేషన్ లో పెట్టారో అక్కడ ఏమన్నారు? ఈ రమవత్ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బారావు ఎవరు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అన్నారు. అంటే అక్కడ ఫస్ట్ నాకు తెలియదు అని అన్నారు. అదే విధంగా 2025లో పరిచయమైన మాట ఎందుకని మరి ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పలేదు? అవును, నాకు రమవత్ మధు తెలుసు, 2025లోనే పరిచయం, కానీ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఎందుకు ఒప్పుకోలేదు? ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు? మీడియా ముఖంగా మీరంతా ఆ రోజు మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు ఏమంది? వాళ్ళెవరో నాకు తెలియదు అంది. మరి వాళ్ళెవరో ఈవిడకి తెలియనప్పుడు మరి ఈవిడతో 2025 నుంచి ఎలా ట్రావెల్ చేశారు చెప్పండి.
సో ఇదంతా ఏంటంటే మభ్యపెట్టి జనాల్ని, అదే విధంగా మీడియాని మభ్యపెట్టి పక్కదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఈవిడ. అదే విధంగా మీరు చెప్పారు, మీరు అదే ఒక్క నిమిషం, అది 25 లక్షలకి సంబంధించింది కూడా నేను అడుగుతున్నా. 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైతే వాళ్ళ, ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అతను ఎవరో నాకు తెలియదు అంది, తర్వాత మేము ఇల్లు అమ్మే క్రమంలో మాకు 25 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు. 25 లక్షల ట్రాన్సాక్షన్ జరగడానికి సంబంధించి ఏదైతే ఇల్లు అమ్మడానికో లేదో రెంట్కో ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి ఆ రోజు కానీ, అంతకు ముందు రోజు కానీ, ఆ తర్వాత రోజు కానీ చేసుకున్నటువంటి రెంటల్ అగ్రిమెంట్ కానీ, సేల్ అగ్రిమెంట్ కానీ ఎందుకని మీడియా ముందు మంగ్లీ గారు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకని? అంతకుముందు ఎవరో తెలియదు అన్నారు, తర్వాత మా ఇంట్లో మేము ఇల్లు అమ్మడానికి కొనుగోలుకు జరిగిందని. అంటే ఏది అబద్ధం, ఏది నిజం? అంటే మంగ్లీ గారు అబద్ధాలు ఆడుతున్నారా, రమవత్తు మధు అబద్ధాలు ఆడుతున్నారా? సో దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ఇవన్నీ కూడా కావాలని జరుగుతున్నటువంటి కుట్ర. మీ ఫోన్ నంబర్ ఇచ్చారు, పోలీసులు కూడా చెప్తున్నారు ఇది సుబ్బారావు పేరుతో ఉన్న ఫోన్. మీ అకౌంట్ బాధితుల రిలేటెడ్ గా ఏది ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి గారికి ఇవ్వడానిక 7,000 రూపాయలు వచ్చాయండి. దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. లేదండి, ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కి చెప్పాము, మా లాయర్ ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకి ఎవరైతే ముసలావిడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు కూడా వాళ్ళకి ఫోన్ పే, ఆ రోజు నేను పక్కన కూడా అడిగా, బిగ్ బాస్ శేఖర్ భాష గారు కూడా ఉన్నారు, అడిగితే అక్కడ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరు, వాళ్ళు ఫుల్ డ్రింక్ లో ఉన్నారు. సో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు డ్రింక్ లో ఉన్నారు. సో అందుకని వాళ్ళ నెంబర్ ఇవ్వకుండా మా దగ్గర ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన అకౌంట్ లో 7,000 రూపాయలు వచ్చినాయి. దాని పూర్తి డేటా, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే మార్చలేము కదా, ఇంకివ్వలేదండి. మా అడ్వకేట్ స్నేహితులకి చెప్పాం, వాళ్ళందరూ కూడా వేసుకొని 1,00,000 రూపాయల వరకు కూడా మనందరం చేసుకొని చేద్దామని అన్నారు. సో ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఆ అమ్మగారికి, ఏదైతే 90 ఏళ్ళ అమ్మగారు ఉన్నారో ఆవిడకి ఇవ్వడం కోసం మా అడ్వకేట్ మిత్రులందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.